గేట్ పూర్తిగా మూసేశారు. మాకు బయటికి వెళ్ళాలి. నాకు పని ఉంది, కొంతసేపు అలాగే ఉంచండి. ఇలా ఇబ్బంది పెట్టడం సరిగా, ఇప్పుడే తీసేయండి, లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తాను. నమస్తే, నేను అడ్వకేట్ లావణ్య రాణి. మీకు తెలుసా, మీ ఇంటి ముందు ఎవరైనా సరే వెహికల్ని రిపీటెడ్గా ఆపి మీ రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తే అది ఒక క్రిమినల్ అఫెన్స్. మీరు ముందుగా అలాంటి అఫెండర్స్కి ఒక లీగల్ నోటీస్ పంపాల్సి ఉంటుంది. అయినా సరే వారు మారకపోతే మీరు ట్రాఫిక్ పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 103కి కాల్ చేసి కంప్లైంట్ చేయగలరు. లేదా ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్కి లేదా యాప్కి వెళ్ళి మీరు ఆన్లైన్ కంప్లైంట్ చేయగలరు. లేదంటే మీరు ఐపీసీ సెక్షన్ 268 పబ్లిక్ న్యూసెన్స్, సెక్షన్ 339 wrongful restrict, సెక్షన్ 425 కింద వారిపై క్రిమినల్ కేస్ బుక్ చేయగలరు. ఒకవేళ వారి నేరం రుజువు అయితే వారికి 1 నెల జైలు శిక్షతో పాటు ఫైన్ కూడా విధించబడుతుంది. ఇంతేకాదు, మీ వాహనం ఒక టైర్ని కూడా ఎవరైనా రిపీటెడ్గా పంక్చర్ చేసి మీకు ఇబ్బంది పెడుతుంటే అలాంటి వారిపై కూడా సేమ్ ఇదే సెక్షన్స్, ఇదే చట్టం అప్లై అవుతుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. నమస్తే.